ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సూర్యచంద్ర గత 25 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి దేశ విదేశాల్లో సైతము అవార్డులను రివార్డులను అందజేసి పేరు ప్రఖ్యాతులు పొందిన సంస్థ ఈ సంవత్సరము 15 ఆగస్టు పురస్కరించుకొని వివిధ రంగాల్లోని ప్రముఖులకు గుర్తింపుగా విశిష్ట దంపతుల పురస్కార్ మహోత్సవాన్ని, అలాగే విశిష్ట జాతిరత్న అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోటిలోని శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ యూనియన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ సముద్రాల వేణుగోపాల్చారి హాజరయ్యారు. ఈ సభకు లైన్ డాక్టర్ చిల్లా రాజశేఖర రెడ్డి అధ్యక్షత వహించగా ప్రత్యేక అతిథులుగా దైవిఘ్న శర్మ, సుబ్బారెడ్డి, రవీందర్, రామచంద్రరావు, మదన్ మోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశిష్ట దంపతుల పురస్కారాలను అందుకున్న వారిలో ఎస్ రామచంద్రరావు, ఎస్ శోభ, కె మదన్ మోహన్ రావు, రాధికా కుమారి, అలాగే టి నరసింహారావు, మాలతి దంపతులు, వీరయ్య అన్నపూర్ణ దంపతులు, సేనాపతి చంద్రశేఖర్, శివకుమారి దంపతులు, తేజ రేవతి దంపతులు అందుకున్నారు. అనంతరం విశిష్ట జాతిరత్న అవార్డులను అందుకున్న వారిలో డాక్టర్ హనుమంతరాయ శర్మ, సోమిచెట్టి నాగరాజు, వెంకట్ భైరవ, పివి కృష్ణ చౌహాన్, శ్రీకాంత్ ఆనంద్, పొన్నాల రాజేందర్ కుమార్, సిద్ధప్ప, శివసత్యనారాయణ, డాక్టర్ ధీరాజ్, శ్రీనివాసరావు తదితరులు విశిష్ట జాతిరత్న అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎస్ సముద్రాల వేణుగోపాల్చారి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ సాంస్కృతిక సంస్థలు అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వము చేయలేదు, అందుకనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ సంస్థ నిర్వాహకులని ఆయన ప్రశంసించారు. సూర్యచంద్ర గత ఎన్నో సంవత్సరాలుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందడము అభినందనీయమని ఆయన అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన చిల్లా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, మోహనచంద్ర ఒక కార్టూనిస్టుగా, ఒక జర్నలిస్టుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే పలు మీడియాల్లో ఎంతోమంది గురించి వారు ఎన్నో రికార్డులు, అవార్డులను అందజేస్తున్నారు. అలాగే వారు చేస్తున్న ఈ సేవ ఎంతో అభినందనీయమని ఆయన ప్రశంసించారు. మోహనచంద్ర వృత్తిరీత్యా ఒక జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రవృత్తిరీత్యా సాంస్కృతిక నిర్వాహకుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడము సముచితమైన విశేషమని ఆయన అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడము ఒక మామూలు విషయం కాదని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళను అందరూ సహాయ సహకారాలు అందించి సంస్థను ప్రోత్సహించాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు తమ ప్రతిస్పందన తెలియజేసి ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. సభకు ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ కవి రచయిత సిద్ధప్ప ఒక స్వీయ కవితను రచించి తానే స్వయంగా చదివి అందరితో కరతాళ ధ్వనులు అందుకున్నారు. అలాగే విల్సన్ తన స్వీయ కవితతో అందరితో ప్రశంసలు పొందారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడము మా వంతు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మాకు మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని సంస్థ నిర్వాహకులు పల్లె మోహన్ చంద్ర కోరారు. వచ్చే నెలలో మళ్ళీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కై సంగ్రామమే ధ్యేయంగా స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల పోరాటం, బ్రిటిష్ పాలకులను ఎదిరించి జాతీయ జెండాను నిలిపిన దేశభక్తుల అనితర కృషి, వెలగట్టలేని త్యాగం, అహింసా మార్గంలో గాంధీ, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ప్రాణత్యాగం, భారత నిర్మాతలకు పునాది రాయిగా, భావి భారత పౌరులకు మహోన్నత వ్యక్తుల జీవితం ఉత్తమ మార్గమే ఆదర్శంగా, సమర యోధుల కళలను నిజం చేస్తూ దేశాభివృద్ధికి చిత్తశుద్ధి త్యాగంతో సామాజిక అసమానతలను రూపుమాపి భారత సంస్కృతి సాంప్రదాయాలతో ముందడుగులు వేస్తూ భారత జాతి గౌరవాన్ని నరదిశలాన్ని నడుపుతాం. ధన్యవాదాలు. చదువులో అగ్రస్థానం, వృత్తిలో నైపుణ్యం, దృఢమైన ఆత్మస్థైర్యం, అసమాన పాలన సమర్థత. ఎవరబ్బా ఇన్ని సుగుణాలున్నాయి చిర యశస్వి. చదువుల్లో అగ్రస్థానం, వృత్తిలో నైపుణ్యం, దృఢమైన ఆత్మస్థైర్యం, అసమాన పాలన సమర్థత. ఎవరబ్బా ఇన్ని సుగుణాలున్నాయి చిర యశస్వి. ఉక్కు సంకల్పం, ఉన్నత వ్యక్తిత్వం, ఉక్కు సంకల్పం, ఉన్నత వ్యక్తిత్వం, అల్గైన పోరాటం, అరుదైన వ్యక్తిత్వం. ఎవరబ్బా ఇన్ని సుగుణాలున్నాయి సాహిత్య కళానిధి. మేరునగ ధీరుల్ని జయిస్తూ సాగిన ప్రస్థానం, మేరునగ ధీరుల్ని జయిస్తూ సాగిన ప్రస్థానం. వృద్ధాభినగని అయోధ్యకులు, తరాలు మారిన తరగని మాయ, ప్రపంచమే వీరి జ్ఞాన సిద్ధికి, ఆశయ శుద్ధికి మెచ్చి వీరి పాదాల ముందు శరణని గుంజీలు తీసి. ఎవరబ్బా ఇన్ని సుగుణాలున్నాయి జ్ఞాన శిఖామణి. బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సమ సామర్థ్యంతో ఉత్తమ రచన చేసిన శాస్త్ర పని. ధారాళమైన శైలి, నిర్దిష్టమైన ధార, లలిత సుందరమైన భావనతో రచన చేసింది. ఎవరబ్బా ఇన్ని సుగుణాలున్న జ్ఞాన సర్వస్వం. ఇటు జీవితాన్ని అటు రాజకీయాలను ఈదిన నేత, ఇటు జీవితాన్ని అటు రాజకీయాలను ఈదిన నేత. కూటమిని దృఢంగా మలిచిన శిల్పి, కూటమిని దృఢంగా మలిచిన శిల్పి. నొప్పింపక తాను ఒక పనులు చక్కదిద్దడానికి రాణించిన ఈ శివశ్రీ విభాగ సంపన్నులు. ఎవరబ్బా ఇన్ని సుగుణాలున్నాయి నిగత్తు భారతి. ఎప్పుడూ అంతే ఆయన, ఎప్పుడూ అంతే ఆయన. తన చుట్టూ కాలం తెలియ మౌనం, విపక్షాల కంఠంలో గరణం, స్వపక్షానికో అమృత భాండం. ఎప్పుడూ అంతే ఆయన. తన చుట్టూ కాలం తెలియ మౌనం, విపక్షాల కంఠంలో గరణం, స్వపక్షానికో అమృత భాండం. రాజనీతిజ్ఞతలో, విధుని వారసులో, చాణక్యుని సహచరులో తెలియదు కానీ శాంతి, సహనం, గాంభీర్యమనే రహదారులు పయనిస్తూ ఎంత క్లిష్ట సమస్యలైనా అధిగమించగల మేలున్న ధీరుడాయన. రాజనీతిజ్ఞతలో, విధుని వారసులో, చాణక్యుని సహచరులో తెలియదు కానీ శాంతి, సహనం, గాంభీర్యమనే రహదారులు పయనిస్తూ ఎంతటి క్లిష్ట సమస్యలైనా అధిగమించగల మేలున్న ధీరుడాయన. అపార జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న ఆయన హృదయం, అపార జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న ఆయన హృదయం అశేషమైన శివశ్రీ సంపన్న హిమాలయం. సహస్రపని గ్రంథాన్ని వృద్ధంగా మలచిన ఈ సాహితీ ప్రియ బాంధవుడు, సహస్రపని గ్రంథాన్ని వృద్ధంగా మలచిన ఈ సాహితీ ప్రియ బాంధవుడు ఆదిశేషులా ఎట్లా మోసిందో ఈ భవ్య భారతాన్ని మన తెలుగు బిడ్డ. సహస్రపని గ్రంథాన్ని వృద్ధంగా మలచిన సాహితీ ప్రియ బాంధవుడు ఆదిశేషులా ఎట్లా మోసిందో ఈ భవ్య భారతాన్ని మన తెలుగు బిడ్డ. రత్న ఇచ్చారు, అవార్డు ప్రదానం చేశారు, జాతిరత్న అవార్డు ప్రదానం చేశారు. మేము దానికి ఎంతవరకు కలుగుతున్నాం అనేది తర్వాత మనం ఆలోచించాం. నిజమైనటువంటి జాతిరత్న యొక్క వారసులు ఉంది, వారి యొక్క ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా. ప్రోత్సాహక బహుమతిగా ఎవరు అసలైన జాతిరత్న అంత చిక్కని వ్యక్తి మన ప్రధాని నరసింహారావు గారు. ఆయన జాతిరత్న
వారి వారసత్వం ఇప్పటికీ గుర్తించండి. జాతీయత్వం మన తెలుగు బిడ్డ దాని గురించి ఒకసారి నేను కవిత తన చరిత్రను మనం ఆకారంటే కొన్ని రోజులు పడుతుంది చెప్పుకోవడానికి. కాబట్టి సంక్షిప్తంగా నేను తన గురించి కొన్ని కవిత రూపంలో పొందుపరచడం జరిగింది. లేదా మీరు మీ ఇళ్లలో ఢిల్లీ ప్రోగ్రామ్స్ కానీ మన రాష్ట్ర ప్రోగ్రాం కానీ చూడటం జరిగిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం పూట సునిచంద్ర అసోసియేషన్ వారు మరి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారందరికీ కూడా ఈరోజు విశిష్ట దంపతులు పురస్కారం ఒకటి, అదేవిధంగా విశిష్ట జాతీయ రత్న అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, ఎందుకంటే అవార్డు ఎంతమంది ఉన్నామో మేము అంతమంది ఉన్నాం, పెద్దలందరికీ అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు అందరికీ తెలియజేస్తూ మంచి కార్యక్రమం. నిన్న చాలామంది పర్మనెంట్ ఆర్టిస్టులు కలుసుకున్నాం ఇక్కడ, ఇల్లు కూడా ప్రోగ్రాం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి మంచి రోజు కనుక ఇటువంటి రోజులు ఒక అవార్డు ఇవ్వడం, ఎందుకంటే ప్రభుత్వ పరంగా అటు ఢిల్లీలో కానీ ఇటు మన రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ లేకుంటే అమరావతిలో కానీ అవార్డు ఇచ్చే కార్యక్రమం అన్ని రాష్ట్రాలు ఎవరి రాజధాని ఇస్తుంటారు. ఆయా రంగాల్లో విస్తృత వారికి సేవాత్మక పురస్కారం అని చెప్పి లేదా ప్రమోషన్స్ ఇచ్చే ప్రక్రియలు ఇస్తుంటారు. కానీ ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు. ప్రభుత్వం కొందరికి ఒక మోటివేషన్ కావాలని లేదా ఒక స్ఫూర్తిగా ఉద్దేశంతో కొన్ని రంగాలకి పరిమితమై ప్రభుత్వం అవార్డు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కానీ ఇటువంటి సుజనార్ అసోసియేషన్ వారు కానీ అదే మిగతా సాంస్కృతిక రంగ సంస్థలు కానీ ఆయా రంగాల్లో నిష్ణాతుల వారందరికీ కూడా ఈ సందర్భంగా అవార్డు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరమైన అభినందించే విషయం. ఎందుకంటే ఈరోజు వివిధ రంగాల్లో మరి ఈరోజు ఆ దంపతులకు ఇచ్చే కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం. ఇక్కడ దంపతులు మరి ఈరోజు ఇష్ట పురస్కారాలు అవార్డు గ్రహీతం చేసుకుంటున్నారు కనుక గతంలో చిన్న చిన్న కొట్లాడుకున్నా కూడా రేపటి కొట్లాడవద్దని చెప్పి సందర్భంగా మనీ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు జాతీయ రత్న అవార్డ్స్ అంటే మనలో మనలో చాలామంది ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మన ప్రాంతాల్లో ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళని గుర్తిస్తారో మరి వాళ్ళందరికీ కూడా వేరే ఆటలు గుర్తించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన భారతదేశంలో ఒక సంప్రదాయం ఉందన్నమాట. మనం మన పక్క ఇంటి వాళ్ళందరినీ కూడా మామూలుగా ఉంటుంటాం, చేస్తుంటాం. కానీ మన పక్క వాళ్ళు అమెరికా అధ్యక్షుడు సన్మానం చేస్తున్నాం, లేకపోతే ఇంకా వేరే సన్మానం చేస్తున్నాం, అప్పుడు మనం సన్మానం చేస్తాం. కానీ ఇంట్లో మా ఇంటి పక్కన ఉన్నారండి చాలా మంచోడు మనం నేర్చుకుంటాం, అప్పుడు వాళ్ళు గుర్తించాలి. కనుక ఒక రెండు రకాలనే, వేరే వాళ్ళు గుర్తిస్తేనే మనం గుర్తించాలి అన్న ఆలోచన ఒకటి, లేదా ప్రభుత్వం చెప్తేనే మనం వినాలని ఆలోచన ఒకటి. ఇప్పుడు చాలామంది మాస్కులు కట్టుకుంటాం, మంచి కార్యక్రమం. మరి మీరు 1000 రూపాయలు ఫైన్ లేకుండా మాస్క్ పెట్టుకుంటుంటారు, ఎవరు పెట్టుకుంటారు? బయట 1000 రూపాయల ఫైన్ మా ఉన్నది మొన్నటి వరకు స్ట్రిక్ట్ ఉన్నదాకనే అంతకుముందు అందరూ పైలా వచ్చేసారు. 10 రోజులు అయిన తర్వాత సెకండ్ ఇయర్లో అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిరిగి చాలామంది మనం కోల్పోయాం. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు మీరు మాస్క్ లేకపోతే 1000 రూపాయల ఫైన్ అంటే చిన్న మాస్క్ పెద్ద మాస్క్ కూడా గొప్ప పెట్టుకొని అందరూ బయట వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతులు. ప్రభుత్వం అంటే లాక్డౌన్ ఉంటేనే, ప్రభుత్వం లాక్డౌన్ ఇస్తేనే బయట పోవద్దు, లేకపోతే మనం పోవచ్చు అన్న ఆలోచన మానుకోవాలి. ప్రభుత్వం అంటే ఓకే ప్రజలకు అధికారుల మధ్య సమన్వయంగా నడుస్తుంది, కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. కానీ మనం ఏ కార్యక్రమం చేసినా కర్తలు మనమే, క్రమాలు మనమే, క్రియలు మనమే. కనుక మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకునే విధంగానే మనం కార్యక్రమాలకు అటెండ్ కావడం, లేదా గ్రూప్ సమూహాలు పోతుండడం, ఇవన్నీ చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంతకుముందు మనం చూసాము, దొంగలు మాత్రమే 3 బస్సులు బయట రాకుండా కట్టేది, అందరం కూడా అందరం కూడా ముక్కుకు మాస్క్ కట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు శానిటైజర్ జేబులో పెట్టుకుంటున్నాం. దానివల్ల కళ్ళ చేతులు కూడా అన్ని తెల్లగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా కూర్చుంటే శానిటైజర్, లేసే శానిటైజర్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మంచిదే అది. ఎందుకంటే గాలిలో 150 రకాల వైరస్లు ఉంటాయి. ఆ వైరస్లు మామూలుగా సీజన్ చెందినట్టు వల్ల మనకు సర్దిలు, పళ్ళు, దగ్గులు, పళ్ళు, జగలు వల్ల వస్తుంటాయి. కానీ ఈరోజు ఈ వైరస్ మాత్రం పుట్టించిన వైరస్ కనుక
మరి ఆ పుట్టించిన వైరస్ 157 వైరస్లు ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొని డెల్టా వేరియంట్గా మారుతున్నది ఈరోజు. కనుక ఇది తీవ్రమైన వైరస్ కనుక మనం మన జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు ఫస్ట్ కోవిడ్ మనం తెలిసేది, మొదటి రోజు జ్వరం రావడము, రెండో రోజు శరీరం రావడం, మూడో రోజు లాస్ ఆఫ్ టేస్ట్ ఇవన్నీ ఉండేది. కానీ రెండో వేవ్లో మనం ఏం గమనించడం అవన్నీ సడన్గా రాత్రి సీరియస్ కావడము, రాత్రి వెంటిలేటర్ పెట్టుకోవడము అటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మూడవ వేవ్ అంతకంటే కూడా తీవ్రంగా ఇది వ్యాధి రూపంలో ఉంటుంది. కాకపోతే మొదటి వేవ్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు మనకు ఇంత టెక్నాలజీ తెలియదు ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు మాస్కులు లేవు, శానిటైజర్ లేవు, వ్యాక్సినేషన్ లేదు. ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి ఆ వెక్టర్ వల్ల కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, అదేవిధంగా ఫైజర్ కానీ ఏ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది వస్తే రేషన్స్ తక్కువగా జ్వరం ఉంటాయి తప్ప దానివల్ల శీఘ్రంగా ఉండదు. కనుక ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేసుకుంటే, మొదటి వ్యాక్సినేషన్ వేసుకుంటే 72% యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కోవాక్సిన్ 12%, కోవిషీల్డ్ 72% డెవలప్ అవుతాయి. కనుక ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్నాక రెండో వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవేళ ఈ మధ్యన కోవిడ్ మన చుట్టూ తిరిగినా కూడా వచ్చినప్పటికీ కూడా లంగ్స్కి ఎఫెక్ట్ కాదు, మామూలుగా వస్తుంది పోతుంది, మామూలు వాటర్ పోతుంది తప్ప లంగ్స్కి ఎఫెక్ట్ కాదు. కనుక వ్యాక్సినేషన్ పిల్లలు లేదు కనుక చాలామంది డాక్టర్లు కానీ, అమెరికా డాక్టర్ కానీ, మన డాక్టర్ కానీ పిల్లలకు వచ్చే అవకాశాలు అంటారు. కానీ పిల్లలకు సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. 10 సంవత్సరాల వరకు జ్వరం వచ్చినా, తక్కువ వచ్చినా, సర్ది వచ్చినా మీరు నార్మల్గా పీడియాట్రిస్ట్ చూసి ఎమాక్సిలిన్ లేకుంటే డాక్సైక్లిన్ వాడితేనే తక్కువ అవుతుంది. 12 నుంచి 18 సంవత్సరాల వరకు మాత్రం మనం జాగ్రత్తగా పాటించాలి. ఎందుకంటే స్కూల్స్ లేవు, అన్ని ఇక్కడ అయినా కూడా స్కూల్స్ ఓపెన్ అవకాశాలు ఉన్నాయి. మనం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ పెట్టుకోవడం, స్కూల్స్ కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కూడా పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కనుక 12 సంవత్సరాలకి 18 సంవత్సరాల వరకు మనము ఈ నవంబర్ డిసెంబర్ వరకు మన పిల్లలకు ఆరోగ్యంగా కాపాడుకుంటే కరడు వివరణ కూడా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువ మంది వచ్చాను కనుక ఈ సందర్భంగా ఇష్టంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. కూచిపూడి కానీ, అదేవిధంగా భరతనాట్యం కానీ, అదేవిధంగా ఈరోజు విశిష్ట జాతిరత్న అవార్డులు దర్జాలు కానీ, సామాజిక రంగాలను ప్రోత్సాహం చేస్తున్న బాధ్యత అటు ప్రభుత్వంతో పాటు సామాజికంగా పెద్దలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరోసారి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన సూర్యచంద్ర గారికి, వారు మా మరణించిన రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ గారికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు గారికి అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాము. జై హింద్.